వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. షాయంపేటలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాటసాని కుటుంబ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ కార్గో డెలివరీ సర్వీసులు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మెడికల్ కాలేజీలను అమ్ముకోవడం ఒక స్కామ్ అయితే 2 ఏళ్ల పాటు ఆ కాలేజీలో డాక్టర్లు సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తుందని చంద్రబాబు చెప్పడం మరో స్కామ్. ఒక మెడికల్ కాలేజీ రన్ చేయాలంటే సుమారు 500 మంది సిబ్బంది, నెలకు 6 నుండి 7 కోట్ల చొప్పున, ఏడాదికి 70 కోట్లు ఖర్చు ఉంటుంది. భూమి ఇచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, జీతాలు ఇచ్చి ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తారు. ఈ స్కామ్లపై మా ప్రభుత్వం వచ్చాక విచారణ చేస్తామని విడుదల రజని వైసీపీ పార్టీ మాజీ మంత్రి అన్నారు. ప్రైవేటీకరణ చేసి మళ్ళీ దీంట్లో ప్రైవేట్ వారి బొమ్మ మాత్రమే ఉంటుంది, చిన్నది ఉంటుంది, కానీ మొత్తం అజమాయిషీ మనదే. అలాగే 2 సంవత్సరాల వరకు కూడా దీనికి సంబంధించి ఎవరైతే పని చేస్తారో ఆ జీతాలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుందంట. ఇది మొత్తం ఆ 2 ఇయర్స్ వరకు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాము. ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయాలంటే అక్కడ దాదాపు మనకు ఒక 500 నుంచి 600 మంది సిబ్బంది అవసరం అవుతారు. డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, అలా అన్ని రకాల వాళ్ళు మనం తీసుకుంటే 5 నుంచి 600 మంది అవసరం అవుతారు. వీళ్లకు ప్రతి నెల వీళ్ళకు జీతాలే మనకి 6 నుంచి 7 కోట్లు అవుతాయి ప్రతి నెలకి. ఇక ఇవి సంవత్సరానికి వచ్చేసరికి 70 నుంచి 80 కోట్లు సంవత్సరానికి దీని మీద మనకు ఖర్చు అవుతా ఉంటది. మనం ఇక 2 ఏళ్లకు గనక చూసుకుంటే సుమారు 150 కోట్ల వరకు కూడా ఒక కాలేజ్ మీదే అవుతా ఉంటది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక ఒక కాలేజ్ పరిస్థితి ఇలా ఉంటే 10 కాలేజీలకు ఎంత అవుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. దీన్నంట చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే దీని మీద ఖర్చు చేస్తారంట, వాళ్ళేమో ప్రైవేటైజేషన్ కి తీసుకుంటారంట. ల్యాండ్ మందే, మళ్ళీ ఎంత, ఎకరానికి 100 రూపాయల చొప్పున 66 ఏళ్లకు లీజుకి ఇస్తా ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేశాము, ప్రైమ్ ల్యాండ్, కొంత డెవలప్మెంట్ మనం చేస్తున్నాము. మరి ఈరోజు ఇవన్నీ కూడా ఉన్న పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి మనమే జీతాలు ఇవ్వాలంట. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఒక చేతో ఇటు మనం ఇస్తూ ఇంకో చేతో మనం ఇటు తీసుకుంటున్నాం. అంటే ఈ డబ్బు ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఎవరి జోబులోకి వెళ్తుంది? ఇది నేను చెప్తా ఉన్నాము. రానున్న మా జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి స్కామ్లకు పాల్పడుతున్నారో, ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారో, 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 కోటి మంది గుండె చప్పుడులాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ తప్పని చెప్పి నిలదీస్తూ ప్రశ్నిస్తున్నా కూడా పట్టించుకోకుండా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ నిర్ణయాలు తీసుకొని ఈ విధంగానే మేము మా ఇష్టానికి అడిగే వాళ్ళు ఎవరు లేరు, చూసే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు, ప్రైవేటైజేషన్ అనేదే మా విజను, మా మెషిన్ అనేది బిజినెస్, మా ఐడియాలజీ, మా ఫిలాసఫీ పీపీపీనే అని చెప్పి వెళ్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని చేయాలనుకొని ఒక మంచి విజన్ ఫర్ పూర్ అని చెప్పి అడుగులు వేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని ఈ రోజు తుంగలోకి తొక్కేస్తూ మీరు వెళ్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ప్రజలందరికీ కూడా
మీరు చేస్తుంది తప్పు అని మిమ్మల్ని నిలదీస్తున్నారు, గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చీగొడుతున్నారని తెలియజేసుకుంటూ ఈ స్కామ్ కి, ఈ రెండు రకాల స్కామ్స్ కి, ఈ ప్రైవేటైజేషన్ అనే పేరుతో మీరు చేస్తున్నటువంటి స్కామ్ కి అడ్డగోలుగా మీరు ఈ రోజున మీ యొక్క వ్యాపారం కోసము మీరు అడ్డగోలుగా దోసుకుంటున్నటువంటి ఈ అన్నిటి మీద కూడా దీంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది. అవసరమైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని జైళ్లకు కూడా పంపిస్తామని హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా నేను చంపేస్తా, గెలిపించమని బీఆర్ఎస్ అభ్యర్థులు బతిమలాడుతున్నారు. వాళ్ళు గెలిచినా నేను చంపేస్తా, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే నిధులు ఇవ్వను, ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇవ్వను. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, సర్పంచ్ గా గెలిచి మీరేమనుకుని అభివృద్ధి చేస్తా అంటున్నా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ్మ ఇండ్లు నా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తక్కిన ఏమి ఇయ్యను. మీ బిల్లు రావు. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, సర్పంచ్ గా గెలిచి మీరేమనుకుని అభివృద్ధి చేస్తా అంటున్నా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ్మ ఇండ్లు నా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తక్కిన ఏమి ఇయ్యను. మీ బిల్లు రావు. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, సర్పంచ్ గా గెలిచి మీరేమనుకుని అభివృద్ధి చేస్తా అంటున్నా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ్మ ఇండ్లు నా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తక్కిన ఏమి ఇయ్యను. మీ బిల్లు రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఏపీఎస్ ఆర్టీసీ కార్గో డెలివరీ సర్వీసులు ఈ రోజు ఉదయం నుంచి డెలివరీ ఓటీపీ మెసేజ్లు రాకపోవడంతో తిరుపతిలో ఆర్టీసీ కార్గో పాయింట్ వద్ద కస్టమర్ల ఆగ్రహం. వెంకటాపూర్ మండలం నర్సాపూర్ మూలమల్పు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఐ చెల్లరాజు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి సింగరేణిలో పనిచేస్తున్న అల్వాల దేవేందర్ తన సొంత గ్రామమైన నర్సంపేట గురిజాలకు ఓటు వేసేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో కారు అదుపు తప్పి ఫల్టీ కొట్టింది. ఈ ఘటనలో అతడి భార్య అపర్ణ అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పొద్దున ఇంటికి పోదామని మళ్ళా ఒడ్డెక్కింది, పొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ప్రవేశపెడితే ఇది అన్యాయం, అక్రమమని, మేము అధికారంలోకి వస్తే ఈ సిస్టమ్ను 100 రోజుల్లో తీసివేస్తామని, సీట్లన్నీ ప్రభుత్వ కోటాలోనే భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికాడు చంద్రబాబు. 18 నెలలు గడిచినా ఆ పని చేయకపోగా మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు అని అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అన్నారు. ఇది అన్యాయం, అక్రమం. మేము అధికారంలోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ 100 రోజుల్లో తీసేస్తాం, అన్ని కూడా కన్వీనర్ కోటాలోకి పెట్టేస్తామని ప్రగల్భాలు పెట్టారు. వాళ్ళు వచ్చారు, దాన్ని పక్కన పెట్టేశారు. దాని మీద చర్య తీసుకోలేదు. 100 రోజులని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంతో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి
గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోతే పోయారు. మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తా ఉన్నా. అదేమంటే ఇది పీపీపీ విధానం, ఇది ప్రైవేటు కళాశాలకు ఇవ్వటం కాదు, ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటం కాదు, పీపీపీ విధానం గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పారు. దేనికి ఉంటుంది గవర్నమెంట్ ఆధీనంలో నాకు అర్థం కాలేదు. చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా, 2 సంవత్సరాల పాటు అంట ప్రైవేటు వాడికి ఇచ్చేసినా కూడా, ఎవడన్నా నాబోటి వాడు కొనుక్కున్నా కూడా అక్కడ 550 బెడ్స్ ఆసుపత్రిలో మొత్తం సిబ్బంది జీతాలు నెలకి 5 కోట్లు ఉంటాయి. 5 కోట్లు నెలకి ప్రభుత్వమే కట్టిద్దంట. ఈ రకంగా 5 కోట్ల నుంచి 6 కోట్లు ఇది ప్రభుత్వమే కడుతుందంట 2 సంవత్సరాల దాకా. అంటే సంవత్సరానికి సుమారుగా 60 కోట్ల నుంచి 70 కోట్లు ప్రభుత్వం ఇస్తుందంట. అంటే 2 సంవత్సరాలు ఎంత, సుమారుగా 140 కోట్ల రూపాయలు మళ్ళా వారికి వెచ్చిస్తా ఉంటారు. అంటే ఇది ఒక బొనంజా ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఎవరైనా ప్రైవేట్ కళాశాలలో కొనుక్కున్న వాడికి 2 సంవత్సరాల పాటు 140 కోట్ల రూపాయలు ఇది ఈ 4టికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది పెద్ద స్కామ్ కదా అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా స్కామ్ చేసుకుని దానిలో కిక్ బ్యాక్స్ తీసుకొని దాని నుంచి లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం. ఇదంతా దేనికి చేస్తున్నారు? పేదవాడి వైద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందుకోకుండా ఉండే విధంగా చేస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఇవాళ దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడేటటువంటి కార్యక్రమం ఇవాళ పీపీపీ విధానం అని చెప్పి చేసేటటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. అదే అంతేకాకుండా 50 ఎకరాలు ఉంటుంది మెడికల్ కళాశాలకి. ఇవాళ మనం ప్రారంభిస్తున్న వాటికి సంవత్సరానికి 100 రూపాయలు లీజ్ అంట. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. ప్రైవేట్కి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. అది కూడా 33 సంవత్సరాలు లీజ్ అంట. ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు అంట. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రికమెండ్ చేసింది, పీపీపీ విధానంతో ఎవరైనా మెడికల్ కళాశాల పెడితే వారికి పన్ను రాయితీ ఇవ్వండి అని చెప్పారు తప్ప ఏకంగా ఉన్న కళాశాలను అమ్మేసేయమని మాత్రం చెప్పలేదు. ప్రభుత్వ కళాశాలలు మరిన్నిగా రావాలి, మరిన్ని సీట్లు పెరగాలి, వైద్య అవసరాలను తీర్చడం కోసం మరిన్ని డాక్టర్స్ మన రాష్ట్రంలో మన దేశంలో ఉద్భవించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఇది కేవలం స్థాయి సంఘం ఆటోమేటిక్ గా వీళ్ళందరినీ కూడా బలపరిచింది. చంద్రబాబు నాయుడు గారి పీపీఈ విధానం అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, దాన్ని బలపరిచింది అని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలకి దిగజారిపోతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ధారాదత్తం చేయాలనేటువంటి నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోయినట్లయితే మీకు తగిన శాస్తి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని, అలా చేయకపోతే మీకు చాలా ప్రమాదం అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. విజయవాడ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం విజయవాడ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చుట్టుగుంట సెంటర్ నుంచి శ్రీకామణి సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో తిరువూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ప్రతినిధుల బృందం. తిరుమల భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, టీటీడీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి వెల్లడించింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
కర్నూలు నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారిస్తూ రహదారుల విస్తరణ కార్యక్రమాన్ని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ చేస్తుంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసినట్లు అయింది. ఓవైపు కర్నూలు మెడికల్ కళాశాలల మలుపులో ప్రమాదాలు, ఓ విద్యార్థి చనిపోవడం సంఘటన మరొక ముందే అటువైపు దారిలో యువకుడు సూర్యపోగు మదన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. చలో అంతా అయిపోయింది. అవుట్ रखो चलो थोड़ा भेजा बाहर पड़ गया थोड़ा भेजा बाहर हाँ नहीं बोले रखो देखना को रखो देखना को हमारा है क्यों थोड़ा भेजा नहीं आ गया पैसा कैसा चढ़ा गैस लेके आ रहे हैं थोड़ा नहीं चलना गैस सिलेंडर लेके आ रहे हैं नहीं नहीं क्या भी नहीं फ्री आ रहा हूँ अकेला था अकेला जो भेजा फ्री हो गए మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.